తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వేళ రానున్న పార్లమెంటు ఎన్నికలపై ఇప్పటి నుండే అధికార ప్రతిపక్ష పార్టీలు గురిపెట్టాయా? గతంలో 4 పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకున్న భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు సొంతింటి పోరు ప్రారంభమైందా? ఆ పార్లమెంటు స్థానంలో సిట్టింగ్ ఎంపీకి టికెట్ కేటాయించవద్దని సొంత పార్టీ నేతలే డిమాండ్ చేయడం దేనికి సంకేతం? సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆ నేతకు టికెట్ కేటాయించకపోతే ఇక ఆయన దారి ఎటు? ఇంతకీ ఆ నేత ఎవరు? రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఆ పార్లమెంటు బరిలో నిలిచేది ఎవరు? తెలంగాణలో శాసనసభ ఎన్నికలు ముగిసిన అనంతరం ఇప్పుడు అన్ని పార్టీల చూపు కూడా పార్లమెంట్ ఎన్నికలపైనే పడింది. ఇక పార్లమెంట్ ఎన్నికలు ముందస్తుగా జరుగుతాయనే సమాచారంతో అన్ని పార్టీల అధిష్టానాలు ఇప్పటికే గెలుపు గుర్రాల వేటను మొదలుపెట్టాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలు ఉండగా ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాల్లోని 7 నియోజకవర్గాలు కలిపి ఒక పార్లమెంటు స్థానంగా ఉన్నాయి. గతేడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆదిలాబాద్ గెడ్డపై ప్రజలు కాషాయ జెండాను ఎగురవేశారు. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సోయం బాపురావును భారీ మెజారిటీతో గెలిపించారు. ఇదంతా ఒకప్పటి మాట. అయితే ప్రస్తుతం బీజేపీలో సొంత పార్టీ నేతల మధ్య ముదిరిన అంతర్గత విభేదాలు ఇప్పుడు పార్టీని అంతర్మథనంలో నెట్టే పరిస్థితులకు దారితీస్తున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుకు మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఎంపీ ల్యాండ్స్ నిధులపై ఇక్కడ రచ్చరాజకీయం మొదలైంది. కావాలని మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ అప్పటి బీజేపీ జిల్లా అధ్యక్షులైన పాయల్ శంకర్ తనపై కుట్రలు చేశారని, తాను మాట్లాడిన వీడియోను సొంత పార్టీకి చెందిన నేతలే ఎడిట్ చేసి వీడియో వైరల్ చేశారని బాపురావు ఆరోపించారు. రమేష్ రాథోడ్ పార్టీలో చేరినప్పటి నుంచే తనపై కుట్రలు చేస్తున్నారని, తన పేరు వాడుకొని దందాలు కూడా చేశారని విమర్శలు గుప్పించారు. ఇదంతా ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు ఆ మాటలే బీజేపీ టికెట్ కేటాయింపులో అడ్డంకిగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఆదిలాబాద్, బోధ్, నిర్మల్, ముథోల్, ఖానాపూర్, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలున్నాయి. కాగా వీటిలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్, ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్ సెగ్మెంట్లను కమలం కైవసం చేసుకోగా బోధ్, ఆసిఫాబాద్లను బీఆర్ఎస్ సొంతం చేసుకుంది. ఇక ఖానాపూర్ హస్తగతమైంది. ఇలా ఆదిలాబాద్ 7 నియోజకవర్గాల్లో 4 స్థానాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ రానున్న లోక్సభ ఎన్నికల్లో సోయం బాపురావుకి మళ్లీ ఎంపీ టికెట్ కేటాయిస్తే మాత్రం బీజేపీ ఎమ్మెల్యేలు ఆయనకు సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా లేరనే టాక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోడై కూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బోధ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన సోయం బాపురావు ఓటమి పాలయ్యారు. మొదటి నుంచి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం ఆయనకు అయిష్టంగానే ఉన్నప్పటికీ అధిష్టానం ఆదేశాల మేరకు పోటీలో నిలిచారని సొంత పార్టీ నేతలే అంటున్నారు. అంతేకాదు ఇక రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సైతం అభ్యర్థి మార్పు ఖాయమని చెబుతున్నారు. బీఆర్ఎస్ని వీడి బీజేపీలో చేరిన రాథోడ్కు బాపురావు ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతోనే పార్టీ మారారని ఆయన వర్గపు నేతలు అంటున్నారు. దీంతో ఇక్కడ మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ పేరు కూడా బలంగానే వినిపిస్తోంది. అయితే ఈయన ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. కాగా ఇక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు సైతం ఆయనకు మద్దతు పలుకుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు బీఆర్ఎస్ని వీడి బీజేపీలో చేరారు. అయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కూడా పోటీలో ఉంటారని వార్తలు సైతం చక్కర్లు కొడుతున్నాయి. సోయం అనుచరులు మాత్రం బీజేపీ అధిష్టానం ఆయన వైపే మొగ్గు చూపుతుందని, రానున్న లోక్సభ ఎన్నికల్లో సోయం బాపురావు బరిలో ఉంటారనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా స్వయం బాపురావు కాంగ్రెస్లో చేరుతారనే వార్తలు వినిపించినా ఆయన వాటిని కొట్టిపారేస్తూ వచ్చారు. చివరికి బీజేపీ అభ్యర్థిగానే ఎన్నికల్లో పోటీ చేశారు. ఒకవేళ బీజేపీ ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి టికెట్ను స్వయంకు కేటాయించకపోతే అది బీజేపీకి పెద్ద మైనస్ అయ్యే అంశాలే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. పార్లమెంటు పరిధిలో అధికంగా ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓట్లే కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న చర్చలు సర్వత్రా జరుగుతున్నాయి. అంతేకాదు, ఒకవేళ స్వయం బాపురావుకు బీజేపీ టికెట్ కేటాయించని పక్షంలో ఆయన కాంగ్రెస్లో చేరుతారనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ దంపతులు బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో చేరారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అజ్మీరా శ్యామ్ నాయక్ ఓటమి పాలయ్యారు. దీంతో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి రేఖా నాయక్ కూడా పోటీ చేస్తారని వారి వర్గం నేతలంటున్నారు.